ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా మీ జల్ల నెక్కుల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వాళ్ళం నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఎవరెవరు నా ప్రభా ప్రార్థనలోకి మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరిని మీరు తట్టి లేపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు మొదట తీసివేసి ఇప్పుడే ఈ నూతన దినంలో నా తండ్రి మీ శాంతి, మీ సమాధానం, మీ సంతోషాన్ని నా ప్రభు మా అందరి కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచి వేయండి అయ్యా. వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యం నుండి తప్పిపోకుండా ఉండే స్థిరమైన మనసుని మాకు అనుగ్రహించండి. ప్రతి దినము కూడా నా తండ్రి ప్రతి విషయంలో నా ప్రభా మీ ఎడల భయము, భక్తి కలిగి ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు, మీరెంత క్షమించారు, ఎంత తగ్గించుకున్నారు, ఎంత ప్రేమించారు నా తండ్రి. ఆ ప్రేమ, ఆ ఓర్పు, ఆ సహనాన్ని, ఆ క్షమించే మనసుని, తిరిగి మా శత్రువులను కూడా ప్రేమించే మనసుని, హృదయాన్ని నా ప్రభు నూతన హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక్క మాట అంటేనే తట్టుకోలేమయ్యా, తిరిగి మాట అనేదాకా. కానీ అంత గొప్ప తండ్రి అయ్యిండ్రు కూడా ఒక్క మాట కూడా పలకలేదయ్యా. ఎంత భయంకరంగా మిమ్మల్ని ఎగతాళి చేశారు, ఎంత భయంకరంగా హింసించారు, ఎంత భయంకరంగా కొట్టారు. అయినా సరే ఒక్క మాట కూడా మాట్లాడలేదయ్యా. ఎంత ఓర్పు నా తండ్రి, ఎంత సహనం అయ్యా. ఆ సహనాన్ని, ఆ ఓర్పుని మా అందరికీ అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నూతన బలము, మీ శక్తిని మాకు అనుగ్రహించండి. మేము ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎన్ని డబ్బులు ఖర్చు చేసి ఎంత పౌష్టికాహారం తీసుకున్నా సరే ఆ బలము కొంతవరకే ఉండింది అయ్యా. ఒక చిన్న పని చేస్తేనే అలసిపోతున్నాం నా తండ్రి. కానీ మీ బలము, మీ శక్తి అయితేనే దినమంతా మేము కష్టపడి పని చేసిన అలుపు అనేది రాదు నా తండ్రి, రానివ్వదయ్యా. మీరిచ్చిన బలం మీకే స్తోత్రం నా తండ్రి. మా అందరికీ నా ప్రభా నూతన బలం, నూతన శక్తిని, నూతన తలంపులు నా ప్రభ, నూతన ఆలోచనలు మా అందరికీ అనుగ్రహించండి. మా తలంపులు నా ప్రభ, మా ఆలోచన, మా సొంత ఆలోచనతో మేము ముందుకెళితే ఆ ఆలోచన వ్యర్థమైపోతాయి అయ్యా. ఖచ్చితంగా మేము నష్టాల్లోనే, ఖచ్చితంగా మేము చీకట్లోకి వెళ్ళిపోతాం నా తండ్రి. మా అడుగులకి నా ప్రభ, మా పాదములకు దీపము మీ వాక్యమే నా తండ్రి, మీ మాటేనయ్యా. మీరు మా ముందుండి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ఎటువైపు వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆలోచించాలి, ప్రతిదీ కూడా నా ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తేనే నా తండ్రి మేము సరైన దారిలో నడవగలుగుతామయ్యా. మీ మాట చొప్పున జీవిస్తేనే మా జీవితాలు, మా కుటుంబాలు బాగుంటాయ్యా. మీకు వ్యతిరేకంగా మాట్లాడినా, మీ మనసు గాయపడేలా మేము ప్రవర్తించినా మేము సంతోషంగా ఉండలేం కదా నా తండ్రి. మీ మనసు గాయపెట్టి మేమెలా సంతోషంగా ఉండగలం, మేమెలా మనశ్శాంతిగా బ్రతకగలం? మిమ్మల్ని బాధ పెట్టే క్రియలు, మిమ్మల్ని బాధ పెట్టే ప్రవర్తన, మిమ్మల్ని బాధ పెట్టే తలంపులు మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభా ప్రతి ఒక్కరికి నూతన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. నూతన సంతోషంతో కుటుంబం అంతా ఈ దినమంతా గడపాలయ్యా. ప్రతి ఒక్కరు దుఃఖంలో ఉండకూడదయ్యా. ప్రార్థనలోకి వచ్చిన ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషం, ప్రతి ఒక్కరి హృదయంలో ప్రశాంతత నా ప్రభా, ప్రతి ఒక్కరి గృహంలో నూతన సంతోషం, సమాధానాన్ని ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఇప్పటి వరకు ఒకవేళ గడిచిన దినాలు దుఃఖ దినాల్లోనే ఉన్నారేమో, ఇప్పటి వరకు నా ప్రభా గడిచిన నిన్నటి వరకు నా తండ్రి దుఃఖంలోనే జీవించారేమో నా తండ్రి. ఆర్థికంగా కానీ ఏదో ఒక అవసరతలో నా ప్రభా బిడ్డలు కృంగిపోయారేమో.
కానీ ఈ నూతన దినంలో ఒక నూతన సంతోషం, ఒక నూతన ప్రశాంతత, ఒక నూతన సంతోషాన్ని నా ప్రభా, సమాధానాన్ని ప్రతి ఒక్కరి కుటుంబాలు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పద్ధతులు పాటించినా సరే సరైన సంతోషం మాకు రాదు నా ప్రభా. ఆ సంతోషం మీ దగ్గర నుంచి వస్తేనే, ఆ సంతోషం, ఆ నెమ్మది మీరిస్తేనే మానసికంగానైనా సరే, శారీరకంగా అందరూ నా ప్రభా ప్రశాంతంగా జీవిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. మీరిచ్చిన జీవితాన్ని భూలోకంలో కూడా నా ప్రభా, భూమి మీద కూడా సంతోషంగా జీవించేలా ఉండాలంటే ఆ సంతోషం మీరిస్తేనే నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. అలాగే నా తండ్రి, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒక నూతన శాంతిని నా ప్రభా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభా మా క్రియలన్నీ సరిచేయమని అడుగుచున్నాం. మా తలంపులు, మా ప్రవర్తన, మా చూపులు, మా మాటలు నా ప్రభా, మా హృదయాన్ని సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన క్రియలు, నూతన మాటలు, నూతన హృదయం, నూతన ఆలోచనలు, నూతన ప్రవర్తన నా ప్రభా, వాక్యానుసారమైన ప్రవర్తన మాకందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట ప్రతి ఒక్కరిని మీరు సరిచేస్తేనే నా ప్రభా సరైన దారిలో మేము నడుస్తాం నా తండ్రి. మనుషులు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు నా ప్రభా మమ్మల్ని సరిచేయాలని చూసినా సరే నా తండ్రి, ఎవ్వరూ మమ్మల్ని సరైన దారిలో నడిపించలేరయ్యా. కానీ సర్వశక్తి గల తండ్రి, మీరు మాత్రమే మమ్మల్ని సరైన దారిలో నడిపించగలరు. మీరు మాత్రమే నా తండ్రి మా హృదయాలు సరిచేయగలరు. మీరు మాత్రమే నా ప్రభా వాక్యానుసారమైన జీవితాన్ని, హృదయాన్ని మాకు అనుగ్రహించగలరు నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఈ నూతన దినంలో నా తండ్రి, మేము ఏ వైపు వెళ్ళాలి, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభా మీరు ఒక్కసారి మీరు దర్శించండి. కుటుంబాల్లో ఏ లోటుపాట్లు ఉన్నాయో మీకు తెలుసు. కుటుంబాల్లో నా ప్రభా మనశ్శాంతి లేని కుటుంబాలు మీకు తెలుసు నా తండ్రి. మీ శాంతి సమాధానాన్ని మా కుటుంబాల్లో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా చదువుకుంటున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. స్కూల్కి వెళ్ళే బిడ్డలు నా ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నా తండ్రి, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వారికి కావలసిన మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ప్రపంచంలోనే జ్ఞానవంతుడయ్యా సొలొమోన్ గారు. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీరిచ్చిన జ్ఞానం అయితేనే బిడ్డలు ముందుంటారయ్యా. మీరిచ్చిన జ్ఞానం అయితేనే వాళ్ళు కోరుకున్న ఉద్యోగాలు బిడ్డలు పొందుకుంటారయ్యా. మీ జ్ఞానం అయితేనే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలకే వస్తాయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభా. ఎవరెవరు నా తండ్రి ఏ రాష్ట్రాల్లో ఉంటున్నారు, ఏ దేశాల్లో జీవించిన ప్రభా, ఎక్కడ ఉండి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ప్రార్థన వింటున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో నా ప్రభా ఈ నూతన దినం నుండి నా ప్రభా ఒక నూతన సంతోషాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. నూతన ఆలోచనలు బిడ్డలు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి పనుల కోసం వెళ్తున్నారో బిడ్డల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకొని ఓటీలు చేసినా సరే ఒక్క రూపాయి కూడా మిగలదయ్యా. ఇంకా ఏదో ఒక లోటు ఉంటానే ఉంది. ఏది కూడా నా ప్రభు పూర్తిగా సమస్యలు పోవు నా తండ్రి. కానీ మీరు ఆశీర్వదిస్తేనే చేతి కష్టార్జితాన్ని, వారు చేసేది చిన్న పనైనా సరే, వచ్చే జీతం తక్కువైనా సరే, కావలసిన సమస్తము సమకూరితే నా ప్రభా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా వారు చేసే చేతి కష్టార్జితాన్ని, వారు చేసే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఒకవేళ ఇప్పటి వరకు మనుషుల మీద ఆధారపడ్డారేమో, మనుషులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని మీరు చెప్పిన మాట బిడ్డలకు జ్ఞాపకం చేసిన నా తండ్రి. బిడ్డలకు నా ప్రభా ఈ నూతన దినంలో మంచి ఉద్యోగాలు బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో, అది చిన్నదైనా పెద్దదైనా సరే, వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయండి అయ్యా. గర్వం, అహంకారం బిడ్డలకు రాకుండా, అత్యాశకు పోకుండా, అన్యాయంగా వ్యాపారం చేయకుండా, న్యాయాధిపతి మీరు చూస్తున్నారు అనే భయాన్ని బిడ్డలు కలిగించిన తండ్రి. న్యాయంగా వ్యాపారం చేసే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారు చేస్తున్న వ్యాపారంలో నా ప్రభ ఒకవేళ నష్టాల్లో నడుస్తుంటే నా ప్రభ ఈ నూతన దినంలో నూతన ఆశీర్వాదంతో నా ప్రభ లాభాల్లోకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా,
ఎక్కడ నుంచి మీరు ఆశీర్వదించారు, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి ఆశీర్వదించారు ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని దావీదు గారి వలె కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రభా, బిడ్డలకు నా తండ్రి వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమి చుట్టూ మీ రక్షణ కంచె నా ప్రభు వేయండి. ఆ భూమిని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభా బిడ్డలు వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది. మీ ఆశీర్వాదం లేకుండా బిడ్డలు ఎంత కష్టపడ్డా, ఎంతమంది సలహాలు ఇచ్చినా సరే నా తండ్రి, ఎంత మంచి మంచి పంట వేసినా సరే మీ ఆశీర్వాదం లేకపోతే వేసిన పంట చేతికి రాదయ్యా. ప్రపంచమంతా కరువుందయ్యా, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందండి. మీరు ఆశీర్వదిస్తేనే సమృద్ధి బిడ్డలకు వచ్చిందయ్యా. బిడ్డలకు నా తండ్రి పొలాల్లో నా ప్రభా ఎవరికి ఏ ప్రమాదం బిడ్డలకు రాకుండా నా తండ్రి పొలంలో పనిచేయడానికి వచ్చే వారికి వారి కుటుంబాలకు కూడా మీ రక్షణ కంచమే. వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి అయ్యా. వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాం. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఏ తెగులు పంటకు రాకుండా మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఆ జ్ఞానం మీరిస్తేనేనయ్యా బిడ్డలు నా తండ్రి నష్టపోరయ్యా. వేసిన పంట చేతికి వచ్చిన పంటకి మంచి గిట్టుబాటు ధర రావాలన్నా అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. మీకు స్తోత్రం నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభ ఏ సమస్యలు నా ప్రభ మీ పాదాల దగ్గర పెట్టి ఉన్నారో నా తండ్రి, ఎలాంటి సమస్య అయినా సరే తెల్లవారుజామున ప్రార్థన చేయండి. తెల్లవారుజామున తండ్రి పాదాలు పట్టుకోండి. 3 గంటలకి తండ్రి పాదాల దగ్గర కన్నీరు కార్చండి అని చెప్పినప్పుడు నా తండ్రి ఎంతో ఆశతో నా ప్రభు మీ మీద విశ్వాసంతో బిడ్డలు నా ప్రభ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభ ఏ సమస్యల గుండా వెళుతున్నారు, ఆ ఇంటిలో ఏ సమస్య ఉన్నా, వారి మనసులో ఏ సమస్య ఉన్నా సరే నా తండ్రి ఇప్పుడే ఈ నూతన దినంలో నా తండ్రి యేసు నామంలో ఆ వేదన ఆ భారాన్ని తొలగించి నా ప్రభ అది ఎంత మొండి సమస్య అయినా సరే బిడ్డలు జవాబు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ బిడ్డలు జారిపోయారో మీకు తెలుసు. వారిని సరిచేసి నా ప్రభ మొదట నా ప్రభు వారి పశ్చాత్తాపడి హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి వారి క్రియలు, వారి మనసు, వారి తలంపులు, వారి ప్రవర్తన ప్రతిదీ కూడా మీరు సరిచేసి చేసిన తప్పులు దయతో క్షమించి పశ్చాత్తాపడి హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభు వారిని సరిచేసి పూర్తిగా ప్రతి ఒక్కరు వారు ఏదైతే అడుగుతున్నారో నా తండ్రి మీ దయను బట్టి మీ కృపను బట్టి నా ప్రభ బిడ్డల మీద దయించి నా తండ్రి నా మీద దయ కనికరపడి నా ప్రభ వారు చేస్తున్న ప్రతి ప్రార్థనకి జవాబు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు అడిగిన ప్రతిదీ కూడా అది మీ దృష్టికి న్యాయమైనది అయితే నా ప్రభ అది వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభ బిడ్డలకు నా తండ్రి ఏ సమస్య ఎలా మీ పాదాల దగ్గర పెట్టాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించండి అయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని చెప్పిన దేవా నమ్ముచున్నామయ్యా. మీకు అసాధ్యమైనది ఏదియో లేదని మేము నమ్ముచున్నాం నా తండ్రి. నమ్ముచున్నామయ్యా మమ్మల్ని సరిచేయగల శక్తి మీకు మాత్రమే ఉందని మేము నమ్ముచున్నాం నా తండ్రి. మాలో ఉన్న ప్రతి క్రియ నా ప్రభ మాలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేసి మమ్మల్ని సరిచేయబోతున్నారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదియో లేదని మేము నమ్ముచున్నాం నా ప్రభ. దయగల దేవ ఉద్యోగాలు లేని ప్రతి ఒక్కరు ఉద్యోగాలు మీరు ఇవ్వబోతున్నారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. పాపంలో పడిపోయిన ప్రతి ఒక్కరిని ఇప్పుడే మీరు పట్టుకొని లేపుతున్నారని మేము నమ్ముచున్నాం నా ప్రభ. కఠినమైన హృదయాలు కరిగింప చేసి మెత్తటి మనసులు ఇస్తున్నారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. దయగల దేవ మీకు స్తోత్రం నా తండ్రి. ఎంత అనారోగ్యంతో ఉన్నా ఎలాంటి రోగాన్నైనా సరే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన మీ మాట మేము నమ్ముచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు స్వస్థత ఇస్తున్నారని మేము నమ్ముచున్నాం నా ప్రభ. చదువుకునే ప్రతి బిడ్డలకి వారికి కావలసిన జ్ఞానాన్ని మీరు ఇవ్వబోతున్నారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని చెప్పినది నమ్ముచున్నామయ్యా. మమ్మల్ని సరి చేస్తున్నారని మేము నమ్ముచున్నామయ్యా. మీరు ఎలాంటి పరిస్థితినైనా మార్చివేయగల శక్తి గల దేవుడు అని మేము నమ్ముచున్నాం నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదని మేము నమ్ముచున్నామయ్యా. మరలా పాపంలో పడిపోకుండా సరిగా నిలబెట్టగల శక్తి గల దేవుడని మేము నమ్ముచున్నాం నా తండ్రి. మా కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచె వేసిన ప్రభ మా చుట్టూ మీ రక్షణ కంచె వేసి కావాల్సిన సమస్తము సమృద్ధిగా బిడ్డలకు ఇవ్వగలరని మేము నమ్ముచున్నామయ్యా. అపనమ్మకాన్ని మాలో కలగనిపోతున్నా తండ్రి, అవిశ్వాసాన్ని మాలోకి రానివద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ అపవాది గర్జించు సింహము వల్ల ఎవరిని మృంగుతున్నా అని
అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మీరు మెలకువ కలిగి ప్రార్థించమని చెప్పారు నా తండ్రి. మెలకువ కలిగి ఎలా ప్రార్థన చేయాలో, ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా ఎలా ఉండాలో, అపవాది చేతిలోకి జారిపోకుండా, అపవాదికి చోటివ్వకుండా మా క్రియలు, మా ప్రవర్తన, మా చూపులు ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. పట్టుదల కలిగి ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నా తండ్రి. భారమైన ప్రార్థన మాకు నేర్పించండి. గర్భఫలం కోసం నా ప్రభా హన్నా గారు ఎలా హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేశారు, ఎంత కన్నీరు కార్చారు. ఆ హన్నా గారి వద్ద ఎలా ప్రార్థన చేయాలో, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ ప్రార్థన నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి హృదయాలు కుమ్మరించేలా వారి నా ప్రభా ప్రార్థన నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మొండి సమస్యలకు నా ప్రభా ప్రార్థనకు జవాబు రానప్పుడు, సమస్య పోనప్పుడు దానియేలు గారి వల్ల నా ప్రభా ఎలా మొండిగా కూర్చొని ప్రార్థన చేయాలి మాకు నేర్పించమని అడుగుచున్నామయ్యా. మీ బిడ్డల పేర్లు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా ఆశ నా తండ్రి ఆ రీతిగా ప్రార్థన చేయాలి, ఆ రీతిగా పట్టుదల కలిగి ఉండాలని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం ప్రార్థన. ఆసక్తితో నా ప్రభా ప్రార్థన చేశారయ్యా ఏలియా గారు. మీ నుండి దారి తప్పిపోయిన ప్రజల కోసం బాప్తిసం తీసుకుని రక్షణ పొంది, మారు మనసు పొంది, రక్తంలో కడగబడి మరలా పాపంలోకి ఎవరైతే జారిపోయారు, లోకంలో ఎవరైతే పడిపోయారు, వారందరూ మరలా తిరిగి మీ వద్దకు రావాలంటే ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి అయ్యా. ఒకానొక సమయంలో ఏలియా గారు ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరిని నా ప్రభా మీ వైపు నడిపించారు. వారి మనోనేత్రాలు తెరిచి వారిలో మరలా మీ ఎడల నా ప్రభా భయం, భక్తి కలిగించినదేమో మీకే స్తోత్రం నా తండ్రి. దారి తప్పిపోతున్న మా ఇంట్లో వాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు, మా ఇరుగు పొరుగు వారు అనేక మంది కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా. రక్షణ పొంది బాప్తిసం తీసుకొని కూడా ప్రార్థనకు రావట్లేదు నా తండ్రి. వారందరినీ సరిచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మీకే స్తోత్రం ప్రార్థన. దయగల దేవా మీకే స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్కరు నా ప్రభు వారి హృదయాల్లో ఉన్న ప్రతి తప్పుని, పొరపాటుని, చేసిన ప్రతి పాపాన్ని మీ పాదాల దగ్గర ఒప్పుకొని నా ప్రభు ఎలా విడిచిపెట్టాలో, ఎలా ఒప్పుకోవాలో నా తండ్రి. ఒకానొక సమయంలో దావీదు గారు చేసిన పాపాన్ని ఎలా మీ పాదాల దగ్గర కన్నీటితో నా కన్నీటితో నా పరుపు తేలజేయుచున్నాను అని ఎంత కన్నీరు కార్చారున్నాయి. అలా కన్నీటి ప్రార్థన, అలా చేసిన తప్పుకి ఎంత పశ్చాత్తాపపడాలి ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. దావీదు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. సమస్యలను చూసి భయపడుతున్నారయ్యా బిడ్డలు నా తండ్రి. ఒక చిన్న సమస్య వస్తేనే తట్టుకోలేకపోతున్నారు. సమస్య వెంబడే సమస్య, నాకు మనశ్శాంతి లేదా అని బిడ్డలు బాధపడుతున్నారు. కానీ ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎలా ధైర్యంగా ఉండాలి, యోబు గారి వలె నా ప్రభు ధైర్యాన్ని నా ప్రభు మా అందరికీ అనుగ్రహించండి. వీరికి ఆత్మను మీకు ఇవ్వలేదు, దత్తపుత్రాత్మనే మీకు ఇచ్చానని చెప్పిన దేవా మీకే స్తోత్రం. ప్రతి చిన్న విషయానికి మేము భయపడకుండా, ప్రతి దానికి మేము కంగారు పడకుండా, అధైర్యపడకుండా ప్రతి ఒక్కరు నా తండ్రి యోబు గారి వలె ధైర్యంగా, విశ్వాసాన్ని కోల్పోకుండా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నామయ్యా. యోబు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. యవన కాలంలో నా తండ్రి ఎంతో మంది యవనస్తులయ్యా పరిశుద్ధ గ్రంథంలో నా ప్రభా పాపంలో పడిపోలేదు, పాపం బద్ధకాల్లో చిక్కుకోలేదు, అపవాది చేతిలో పడిపోలేదు. పాపం చేయాలని ప్రేరేపించినా సరే నా ప్రభా ఆ పాపం నుండి పారిపోయారయ్యా ఎంతో మంది మీ భక్తులు. యోసేపు గారికి ఇచ్చిన ఆ భయాన్ని నా తండ్రి, ఆ ధైర్యాన్ని నా ప్రభా ప్రతి యవనస్తులకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే వారికి మేలు కదా నా తండ్రి. మేలుకరమైన పని చేయకుండా వారికి కీడు తెచ్చే పనులు చేస్తున్నారయ్యా. లోకంలో పడిపోయారు, లోకాన్ని వెంబడిస్తున్నారయ్యా. పరిశుద్ధ గ్రంథంలో మీ బిడ్డలు అనేక మంది యవన కాలంలో ఎంత రోషంగా జీవించారయ్యా. యవన కాలంలో నా తండ్రి ఎంత జాగ్రత్తగా, ఎంత ధైర్యంగా నా తండ్రి ఎంత పౌరుషంగా జీవించారు. మీ నుండి తొలగిపోకుండా మీరు చూపించిన దారులు ఎంత జాగ్రత్తగా నడిచారు. ఆ గ్రహింపు నా ప్రభు ప్రతి యవనస్తుడికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అల్లరితో కూడిన ఆటపాటల జోలికి మీరు వెళ్ళొద్దు అని మీరు చెప్పారు నా తండ్రి. అల్లరితో కూడిన ఆటపాటలో ఎవరైతే ఉంటున్నారో నా తండ్రి ఈ నూతన దినంలో యేసు నామములో వారి హృదయాన్ని మార్చివేసినప్పుడు ఒక గద్దింపు చేసేది బిడ్డల సరైన దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. చిన్నపిల్లల కాడ నుంచి నా ప్రభు మీ బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు నా ప్రభు వారిని బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా పెంచుకున్నారయ్యా, మీకు ఇష్టలుగా మార్చుకున్నారయ్యా. మీ తోడు వారికి ఎల్లప్పుడూ ఉంచిన దేవా మీకే స్తోత్రమయ్యా. మేము కలిగి ఉన్న మా చిన్న బిడ్డలు కూడా
మీకు ఇష్టలుగా పెంచాలనే ఆశలు, మిమ్మల్ని వెంబడించేలా చేయాలనే ఆశ నా ప్రభా, మీ మీదే ఆడుకునేలా చేయాలనే ఆశ. కానీ నా ప్రభా, అది ఎలా చేయాలో, వారిని ఎలా మీ వైపు నడిపించాలో తెలియట్లేదు నా తండ్రి. దయగల దేవా, మరి మా బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నామయ్యి. వారిని సరైన దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యని ప్రేమించే మనసు భర్తకి ఇవ్వమని అడుగుచున్నామయ్యి. భార్య భర్తల మధ్య నా ప్రభా ప్రేమ కలిగించమని అడుగుచున్నాం. ఎంతో మంది భార్య భర్తలు విడిపోయారు. ఎంతో మంది భార్య భర్తలు ఒకే ఇంట్లో ఒకే చోట కలిసి ఉంటున్నారు, కానీ మాట్లాడుకోవట్లేదు. ఒకే చోట ఉంటున్నారు, కానీ ఒకరి మీద ఒకరికి ద్వేషం నాతండి. ఒకే చోట ఉంటున్నారు నాతండి, కానీ నా ప్రభా ఒకరితో ఒకరి సమాధానం లేదు. దయగల దేవా, నా యజమానుడు అని పిలిచిందయ్యా శారమ్మ. ఎంత ప్రేమ నాతండి భర్త అంటే, ఎంత లోబడిందయ్యా. ఆ లోబడి మనసు, అదే ప్రేమ నా ప్రభా ప్రతి ఒక్కరిలో, ప్రతి భార్యలో కలిగించమని అడుగుచున్నాను నా తండ్రి. అంత లోబడాలంటే అబ్రహాం గారు శారమ్మ గారిని ఎంత ప్రేమించుంటాడయ్యా, అదే ప్రేమ నా తండ్రి ప్రతి ఒక్క భర్తలో కలిగించమని అడుగుచున్నాను నా తండ్రి. బిడ్డలిద్దరూ నా ప్రభా మీరు జతపరిచారు నా తండ్రి. మీ చిత్తం లేకుండా వారు జతపడరు కదయ్య, మీ చిత్తంలో మీరు జతపరిచారయ్య. లోకస్తులాగా బిడ్డలు బ్రతకకుండా నా తండ్రి, లోకస్తులాగా బిడ్డలు విడిపోకుండా నా ప్రభా సమాధానం లేకుండా ఉండకుండా ఈ నూతన దినంలో నా తండ్రి ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి భార్య భర్తలు నా ప్రభా ఎవరెవరైతే నా తండ్రి విడిపోయారు, ఎవరెవరైతే సమాధానం లేకుండా ఉన్నారు, ఎవరెవరైతే ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా ఉన్నారు, ఈ నూతన దినంలో నా ప్రభా ఇప్పుడే వారి మధ్య ప్రేమ కలిగించబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రమై. భర్తకు లోబడాలంటే భార్యను ప్రేమించాను కదయ్యా, ఆ ప్రేమించి ఆ మనసు, ఆ ప్రేమ నా ప్రభా భార్య మీద కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత ప్రేమించినా, ఎంత తగ్గించుకున్నా నా మాట వినట్లేదు అని ఎంతమంది అయితే బ్రదర్లు బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరిని సిస్టర్ని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. కఠినమైన వారి హృదయాలు కరిగింపచేసిన ప్రభా లోబడే హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా ప్రభా దారి తప్పిపోతున్నారో నా తండ్రి, ప్రార్థనలో నా ప్రభా ఎక్కువసేపు గడపలేకపోతున్నారు. ఒకప్పుడు కలిగి ఉన్న ఆ భారం, ఒకప్పుడు కలిగి ఉన్న పట్టుదల, ఒకప్పుడు కలిగి ఉన్న నా తండ్రి ఆ ప్రార్థన శక్తి, అనుభవాన్ని ఎవరైతే పోగొట్టుకున్నారో, ఎందువల్ల కోల్పోయారు, మీరిచ్చిన పరిశుద్ధాత్మ, మీరు అనుగ్రహించిన ఆ ధన్యత ఎందుకు కోల్పోయారో నా ప్రభు మీకు మాత్రమే తెలుసని. ఎక్కడ బలహీనులైపోయారు, ఏ విషయంలో లోకంలో పడిపోయారు. దయగల దేవా, ఈ నూతన దినంలో ఇప్పుడే నా తండ్రి వారిని హృదయాలు సరిచేసి, చేసిన తప్పు వారు క్షమించి నా తండ్రి మరలా కోల్పోయిన, పోగొట్టుకున్న ప్రార్థన శక్తి, కోల్పోయిన ఆ ప్రార్థన భారాన్ని నా ప్రభా తిరిగి కలిగించమని అడుగుచున్నాం, అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి ఇంకా ఆత్మీయతలో బలపడాలని, ఆత్మీయతలో స్థిరపడాలని, విశ్వాసంలో బలపడాలని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఆ ధన్యత అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. నశించిన దానిని వెనక రక్షించడానికి వచ్చారని చెప్పిన దేవా, నశించిపోతున్నారయ్యా ఎంతో మంది, మా చుట్టుపక్కల ఎంతో మంది నశించిపోతున్నారు. మేము చెప్తే వాళ్ళు వినట్లేదయ్యా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు లోబడతారు. మరి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే వాళ్ళు గ్రహిస్తారయ్యా, నిజమైన దేవుడు మీరే అని నా ప్రభు బిడ్డలు గ్రహించేలా కృప చూపించమని అడుగుచున్నామయ్యా. ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రమయ్యా. మీరు అక్కడ సమయంలో నా తండ్రి ఎన్నో కార్యాలు జరుగుతాయి, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, భయపడొద్దు అని మీరు చెప్పారు నా తండ్రి. ఎన్నో భయంకరమైన యుద్ధాలు, ఒక పక్క భూకంపాలు, ఒక పక్క కరువు, ఒక పక్క యుద్ధాలు నా తండ్రి, ఒక పక్క సమాధానం లేని జీవితాలని, ఒక పక్క ఒకరిని ఒకరు చంపుకుని ఈ దినాలలో మేము ఉంటాం నా తండ్రి. అయినా సరే నా ప్రభు వాటిని చూసి మేము భయపడకుండా నా తండ్రి సిద్ధపాటు ఎలా కలిగి ఉండాలో మాకు నేర్పించమని అడుగుచున్నామయ్యా. బుద్ధిగల కన్యకల్లాగా నా తండ్రి పెళ్లి కుమారుడి కోసం నా ప్రభ బుద్ధిగల కన్యకలు ఎలా సిద్ధపడి ఉన్నారు, ఆ సిద్ధపాటుని మా అందరికీ అనుగ్రహించండి. జరుగుతున్న పరిస్థితులు, జరుగుతున్న సంఘటనలు చూసి మేము భయపడకుండా, ధైర్యపడకుండా బుద్ధి తెచ్చుకొని నా ప్రభ భయము కలిగి ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి. నా తండ్రి నుంచి నేను తొలగిపోకూడదు, వాక్యం నుండి నేను తప్పిపోకూడదు, వాక్యం నుండి నేను దారి తప్పిపోతున్నాను అని ప్రతి ఒక్కరు ప్రతి దినము ప్రతి క్షణం కూడా సరిచేసుకుని, ఆలోచించుకొని, సరిచేసుకునే జ్ఞానాన్ని, భయము, భక్తిని ప్రతి ఒక్కరిలో
ఈ నూతన దినంలో నూతనంగా పుట్టించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే ఎవరైతే ఏ సమస్యలతో మీ పాదాలకు వచ్చారో, వివాహమైన, గర్భఫలమైనా సరే నా తండ్రి, ఉద్యోగం కోసమైనా సరే నా ప్రభా, వ్యాపారం కోసం ఏ సమస్యతో వారు మీ దగ్గరకు వచ్చారు, అప్పులు తీరాలని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, మొదట వారు ఎక్కడ జారిపోయారు వారిని సరిచేసి అప్పు తీరే దారి మీరు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ వద్దకు వచ్చిన ప్రతి బిడ్డను, మిమ్మల్ని ఆరాధించే ప్రతి ఒక్కరు నా ప్రభు దీన మనసు కలిగి తగ్గింపుతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి. ఓర్పు సహనాన్ని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో కూడా మీ ఎడల నమ్మకముగా ఎలా ఉండాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం. మీ చిత్తానుసారంగా మా జీవితాలు ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మేము తీసుకున్న ఆలోచనతో మా జీవితాలు సరిగా ఉండమని ఒక్క క్షణం నా ప్రభా మీరు మమ్మల్ని విడిచిపెట్టినా కూడా, ఒక్క క్షణం మా గురించి మీరు ఆలోచించడం మానివేసినా కూడా మా బ్రతుకులు, మా జీవితాలు అస్తవ్యస్తమైపోతాయి, అల్లకల్లోలం అయిపోతాయి. అయ్యా దయగల దేవ, ఒక్క క్షణం కూడా మమ్మల్ని విడిచిపెట్టొద్దు నా తండ్రి. మీరు విడిచిపెడితే మా జీవితాలు వ్యర్థమైపోతాయి, మా జీవితాలు సమాధానం సంతోషం ఉంటుంది, అల్లకల్లోలం అయిపోతాయి. అయ్యా దయగల దేవ, ఒక్క క్షణం కూడా మమ్మల్ని విడిచిపెట్టొద్దని అడుగుచున్నాం నా తండ్రి. మీ తోడు లేకుండా, మీ నీడ లేకుండా నా తండ్రి, మీ కృప లేకుండా మేము జీవించలేమయ్యా. ఒక్క అడుగు కూడా మేము ముందుకు వెళ్ళలేము. ఒకవేళ మా సొంత ఆలోచనతో మేము ముందుకెళ్ళినా మా అడుగు ఇరుకున పడింది కానీ నా ప్రభా సరైన దారిలో నడవదు నా తండ్రి. దావీదు గారు చెప్పినట్టు నా తండ్రి, నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉండును అని చెప్పిన రీతిగా నా ప్రభా మీరుంటేనే మా త్రోవ వెలుగులో ఉంటుంది. మీరు మాకు తోడుగా ఉంటేనే సరైన దారిలో మేము నడవగలుగుతామని. మీ నుండి దూరం అయిపోయిన ప్రతి ఒక్కరిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని మరలా మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలు ఏ విషయంలో కూడా నా ప్రభు తక్కువ చేయకుండా మీరు సమృద్ధిగా ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యి. మీ బిడ్డలు ఒకనొక సమయంలో ఆహారం కోసం అలమటించిపోతుంటే ఆకాశం నుండి మన్నాను కురిపించారని, అంత పెద్ద ఎడారిలో ఎక్కడ ఒక్క చుక్క నీరు కూడా దొరకని ప్రాంతం బండ నుండి సమృద్ధి జలాన్ని రప్పించిన దేవ మీకే స్తోత్రమే. అంత గొప్ప పెద్ద సముద్రాన్ని ఒక్క నోటి మాటతో 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద మీ బిడ్డలు నడిపించారయ్యా. అంత శక్తి అయ్యా మీది. వివాహబలం తక్కువైంది కాదయ్యా. ఆర్థికంగా బిడ్డలు ఎందుకు బలపడలేకపోతున్నారు, ఆర్థికంగా ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నారు మీకు మాత్రమే తెలుసు. ఎక్కడో జారిపోతున్నారు, ఎక్కడో వాక్యం నుండి తప్పిపోతున్నారు. ఏదో విషయంలో బిడ్డలు మీకు అభ్యంతరకరమైన క్రియలు బిడ్డల్లో ఉన్నవేమో నా తండ్రి. మొదట వారిని సరిచేసి, మొదట ఆ క్రియలు తీసివేసి, మీకు అభ్యంతరకరమైన క్రియలు మా అందుంటే నా ప్రభు ఆ క్రియలన్నీ తీసివేసి నా ప్రభు మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలు, మీ మాట చొప్పున జీవించే జీవితాలు మా అందరికీ అనుగ్రహించిన తండ్రి. సమస్యల నుంచి కుటుంబాన్ని విడిపించమని అడుగుచున్న నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరి నా తండ్రి, ప్రతి దినము నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలు నా ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మీరు చేసిన ఏ మేలు కూడా మర్చిపోనివ్వద్దయ్యా. దావీదు గారు మీకు ఎలా అయితే దినమునకు 7 మార్లు మీకు కృతజ్ఞతలు చెప్పారు, అదే మనసులో అదే హృదయాన్ని నా ప్రభు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను. దావీదు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదని మీకే స్తోత్రం నా తండ్రి. చదువుకున్న బిడ్డలకి సొలొమోను గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభు మీ మీదే ఆనుకోవాలి, మీ మీదే ఆధారపడేలా వారి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నవారు, హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు, ఐసీయూలో, కోమాలు, వెంటిలేటర్ మీద ఎవరైతే ఈ దినాన హాస్పిటల్కి చెకప్ కోసం వెళ్తున్నారు ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు, వాళ్ళు ఎక్కడ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా, హాస్పిటల్లో ఉన్న వాళ్ళైనా, ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ అయిన వాళ్ళైనా సరే నా తండ్రి, గాయం మానకుండా ఎవరైతే నా ప్రభు బాధపడుతున్నారు మొదట నా ప్రభు వారు ఎక్కడ జారిపోయారు, ఏ విషయంలో వాక్యం నుండి తొలగిపోయారు, ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారు. దయగల దేవ తెలుసు తెలియకు బిడ్డలు చేసిన తప్పు క్షమించి పసిపిల్లల కాడ నుంచి ముసలివాళ్ళ వరకు
అది ఎలాంటి రోగమైనా సరే యేసు నామములో స్వస్థత ఇవ్వని అడుగుచున్నాం నా తండ్రి. నూతన ఆరోగ్యాన్ని, నూతన స్వస్థతను బిడ్డలకు అనుగ్రహించండి. నూతన బలము, నూతన శక్తిని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం. హాస్పిటల్ నుంచి త్వరగా డిశ్చార్జ్ చేయాలి, మీ కృప అనుగ్రహించండి. చెకప్ కోసం వెళ్ళేవాళ్ళు నూతన నా ప్రభ ఈ నూతన దినంలో ప్రతి రిపోర్ట్ నార్మల్గా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మొదట వారి క్రియలే నా ప్రభు, మా క్రియలేనయ్యా. మేము చేసిన తప్పులే, మేము చేసిన పాపాలు మాకు ఈ పరిస్థితి రావడానికి కారణం మేమే, మా క్రియలే నా. మీ మనసు గాయపరిచి, మీ మనసు బాధ పెట్టి మేము సంతోషంగా క్షేమంగా ఉండలేం కదయ్యా. ప్రతి ఒక్కరిలో ఉన్న తప్పుని, పాపాన్ని సరిచేయమని అడుగుచున్నాం, తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నూతన ఆరోగ్యాన్ని, నూతన ఆయుష్ని ఇమ్మని అడుగుచున్నాం. నూతన హృదయాన్ని నా ప్రభు మరలా ఆ పాపం జోలికి వెళ్లకుండా హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి ఇప్పుడే నూతన బలము, నూతన శక్తి, నూతన స్వస్థత బిడ్డలకు ఇచ్చి క్షేమంగా బిడ్డలు చేరుకునేలా వారి గృహాలకు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరు వారు చేసే ప్రతి పనిలో మొదట మీ చేతికి అప్పగించాలయ్యా. ప్రతి ఒక్కరు నా తండ్రి మొదట మీ మీదే ఆనుకోవాలి. ప్రతి ఒక్కరు మొదట మీకు మాత్రమే మొరపెట్టాలయ్యా. మనుషుల మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు. మిమ్మల్ని ముందుంచి నా ప్రభా బిడ్డలు ఎలా నడవాలి, మేమెలా నడుచుకోవాలి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే దూర ప్రాంతాలకి నా తండ్రి పనుల కోసం వెళ్ళారు, చదువుల కోసం వెళ్ళారు, బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. బిడ్డలు నా ప్రభు ఎవరి దగ్గర పని చేస్తున్నారు, యజమానుడు బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి వారు చేయదగిన పని నా ప్రభు అంతవరకే బిడ్డలకి పని అప్పగించేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేయలేనంత పని భారాన్ని వారి మీద మోపకుండా, అయ్యో అంత దూరం నుంచి అంత దూరం వచ్చి కష్టపడుతున్నారు, వారు నేనెందుకు ఇబ్బంది పెట్టేది అనే జాలిగల హృదయాన్ని ప్రతి యజమానికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారి కుటుంబాలకి, వారి బిడ్డలకు కూడా మీరు కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. వారు ఒప్పుకున్న పని త్వరగా ముగించుకొని మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారి చుట్టూ, వారి పనిచేస్తున్న ఆఫీసుల చుట్టూ మీ రక్షణ కంచి వేయండి. ఏ అనారోగ్యం బిడ్డల దాకా రాకుండా, ఏ ప్రమాదం బిడ్డల్లో పడకుండా నా తండ్రి మీ రక్షణ, మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచండి నా తండ్రి. దుఃఖంలో ఉండకుండా, బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా మీరున్నారు అనే ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వీసా విషయంలో నా ప్రభ ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి ముందు మీరుండి నా తండ్రి సరిచేయమని అడుగుచున్నాం. క్షేమంగా మరలా తిరిగి మా దేశానికి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. చదువు కోసం వెళ్ళిన బిడ్డలు నా ప్రభ ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి నా తండ్రి బిడ్డలు నా ప్రభ అంత దూరం వెళ్ళారు నా తండ్రి. వారికి అక్కడ ఎలాంటి ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా నా తండ్రి అక్కడ ఏ వాతావరణం ఉంటే ఆ వాతావరణాన్ని తట్టుకునే శక్తిని, బలాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభ మంచి జ్ఞానాన్ని బిడ్డలకి ఇచ్చి త్వరగా చదువు ముగించుకుని మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం వెళ్ళిన వారు నా తండ్రి బిడ్డలకు ఎలాంటి ప్రమాదాలు రాకుండా నా ప్రభ మీరే ముందుండి నా ప్రభ వారికి రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరలా నా ప్రభ త్వరగా తిరిగి మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మా దేశ నాయకులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ అధికారులకు లోబడమని మీరు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరు అధికారులకు లోబడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. యుద్ధాన్ని మీరు కోరుకోరయ్యా, శాంతినే మీరు కోరుకుంటారయ్యా. ప్రతి దేశం మీ శాంతి సమాధానం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారో వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి
మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి. ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల్లో ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటాం. అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.